యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దివ్యనామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ వీడియోలో బైబిల్లోని 5వ పుస్తకమైనటువంటి ద్వితీయోపదేశకాండం గురించి క్లుప్తంగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకాన్ని మోషే గారు రాశారు. మరి మోషే గారు రాస్తే ఈ పుస్తకంలోని చివరి అధ్యాయంలో మోషే గారి మరణం గురించి మోషే గారే ఎలా తెలియజేయగలిగారు? ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈ ప్రశ్నకి సమాధానం మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక మనం పుస్తకంలోకి వెళ్ళి ఆలోచించగలిగితే ఈ పుస్తకంలో మనకి మొత్తం 34 అధ్యాయాలు 960 వచనాలు ఉంటాయి. ఈ పుస్తకంలోనికి వెళ్ళే ముందు మనకి కొన్ని విషయాలు అర్థం అవ్వాలి. ఈ పుస్తకం అంతా కూడా, ఈ పుస్తకంలో జరిగేటువంటి సందర్భం అంతా కూడా మోయాబు మైదానంలో మోషే గారు ఇజ్రాయిలుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ మోయాబు మైదానం నుంచి యోర్దాను నదిని దాటితే వీళ్ళు కనాను దేశానికి వెళ్ళిపోతారు. ద్వితీయోపదేశకాండము అనగా రెండోసారి మోషే గారు ఇజ్రాయేలీలకి ఉపదేశించడం. రెండోసారి ఉపదేశించడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఐగుప్తులో నుంచి ప్రారంభమైనటువంటి ఆ తరం వారందరూ కూడా వారి యొక్క అవిధేయత వలన అరణ్యంలోనే చనిపోయారు. ఇప్పుడు మోషే గారు ఉపదేశిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా కొత్త తరానికి సంబంధించినటువంటి ఇజ్రాయేలీలకి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక మనం పుస్తకంలోకి వెళ్ళి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి మొత్తం 4 భాగాలుగా డివైడ్ చేసుకొని చదవాలి. మొదటి భాగం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు, సీనాయి నుండి కనాను సరిహద్దు వరకు ప్రయాణ వివరాలు. రెండవ భాగం 4వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు. ఇందులో దేవుని ఆజ్ఞలను మోషే గారు రెండోసారి తెలియజేయటం జరుగుతుంది. మూడో భాగం 27వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు. ఇందులో దేవుని యొక్క దీవెనల గురించి, దేవుని యొక్క శాపాల గురించి తెలియజేయటం జరుగుతుంది. 4వ భాగం 31వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు. ఇందులో మోషే గారి యొక్క చివరి మాటలు మనకు కనబడతాయి. ఈ 4 భాగాలని మనసులో ఉంచుకొని ఇంకొంచెం వివరంగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. 1 నుంచి 3వ అధ్యాయం వరకు ఇజ్రాయేలుల ప్రయాణాల యొక్క వివరాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఏ ప్రదేశాలకు వెళ్ళారు, ఎలా ఈ కనాను సరిహద్దు వరకు అంటే మోయాబు మైదానం వరకు వచ్చారు, ఈ వివరాలన్నీ కూడా 1, 2, 3 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. 4వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని, యెహోవా ఒక్కడే దేవుడు అనే విషయాలు మోషే గారు ఇజ్రాయేలుకి తెలియజేయడం మనం చూస్తాం. 5వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఏ ఆజ్ఞలైతే 10 ఆజ్ఞలుగా తెలియజేయడం జరిగిందో ఆ 10 ఆజ్ఞలను మరలా ఇక్కడ 5వ అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది. 6వ అధ్యాయంలో మరికొన్ని ఆజ్ఞలను ఎలా పాటించాలి, ఆ ఆజ్ఞలు ఏంటి అనే విషయాలు మోషే గారు తెలియజేస్తారు. 7వ అధ్యాయంలో కనాను దేశం నుంచి ఇతర జనాంగాలని పంపివేయడం గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా పంపివేయాలి అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 8వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోవాలని, వాటి వలన కలిగేటువంటి ప్రయోజనాలను తెలియజేయడం జరుగుతుంది. 9వ అధ్యాయంలో బంగారు దూడను చేసుకున్నటువంటి సందర్భాన్ని తిరిగి మరలా కొత్త తరానికి తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళి 40 రోజులు గడపడం, మోషే గారు కొండ దిగి కిందకు వచ్చే సమయానికి అహరోను గారి సహాయంతో బంగారు దూడను చేసుకొని దానికి నమస్కరించి నాట్యం చేసినటువంటి సందర్భాన్ని, అప్పుడు దేవుడు ఏ విధంగా వారి ఎడల ప్రవర్తించాడు, ఆ విషయాలన్నీ కూడా మనకి 9వ అధ్యాయంలో కనబడతాయి. 10, 11 అధ్యాయాల్లో మోషే గారు దేవుని యొక్క సహాయంతో ఇజ్రాయేలు యొక్క విధులను గురించి తెలియజేయడం మనం చూస్తాం. ఏవైతే నిర్గమకాండం, లేవ్యకాండంలో ఉన్నాయో ఆ విషయాలనే మరలా ఇక్కడ ప్రస్తావించడం, కొత్త తరానికి ఆ విషయాన్ని తెలియజేయడం మనం ఈ అధ్యాయాల్లో చూస్తాం. 12వ అధ్యాయంలో బలులు అర్పించేటువంటి స్థలం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఒకే స్థలంలో బలులు అర్పించాలని, ఆ స్థలం ఎలా ఉండాలి, ఏ స్థలంలో బలులు అర్పించాలి, ఈ విషయాలన్నీ కూడా 12వ అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది. 13వ అధ్యాయంలో విగ్రహారాధన పాపమని, విగ్రహారాధనకి పడేటువంటి శిక్షలను గురించినటువంటి వివరణ మనకు తెలియజేయడం జరుగుతుంది. 14వ అధ్యాయంలో దశమ భాగం గురించి, ఇజ్రాయేలు దశమ భాగాన్ని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది. 15వ అధ్యాయంలో బేదల యొక్క అప్పును రద్దు చేయడం గురించి, బేదలను స్వతంత్రులుగా చేయడం గురించి వివరంగా తెలియజేయడం జరుగుతుంది. 16వ అధ్యాయంలో ఇజ్రాయేలీల యొక్క పండుగల గురించి తెలియజేయడం జరుగుతుంది. పస్కా పండుగ గురించి, పర్ణశాలల పండుగ గురించి, 7 వారాల పండుగ గురించి, ఇలా ఇజ్రాయేల్ యొక్క పండుగల గురించి 16వ అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది.
17వ అధ్యాయంలో ఇతర దేవులను పూజిస్తే వచ్చేటువంటి శిక్షలను గురించి తెలియజేయడం జరుగుతుంది. 18వ అధ్యాయంలో దేవుని సేవకులకి ఇవ్వాల్సినటువంటి కానుకల గురించి, అలాగే రాబో ప్రవక్త గురించి తెలియజేయడం జరుగుతుంది. 19వ అధ్యాయంలో ఆశ్రయపురాలు లేదా శరణపురాల గురించి తెలియజేయడం జరుగుతుంది. 20వ అధ్యాయంలో యుద్ధంలో ఎలా ఉండాలి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే వీళ్ళు కనాను దేశంలోనికి ప్రవేశించడానికి ముందుగా చాలా యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ యుద్ధాలను వీళ్ళు ఎలా ఎదుర్కోవాలి, దానికి ఎలా సిద్ధపడాలనే విషయాలు 20వ అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది. 21వ అధ్యాయంలో జ్యేష్ఠుల యొక్క హక్కులను గురించి, బందీలైనటువంటి స్త్రీలను విడుదల చేసేటువంటి విషయాలను గురించి తెలియజేయడం జరుగుతుంది. 22వ అధ్యాయంలో భార్యను అవమానపరిచినప్పుడు భార్య భర్తల మధ్య వచ్చినటువంటి ఆ సమస్యను ఎలా పరిష్కారం చేయాలి అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 23వ అధ్యాయంలో ఇజ్రాయిల్తో ఎవరు చేరవచ్చు అంటే ఇజ్రాయిల్ యొక్క పౌరసత్వాన్ని ఎలా సంపాదించుకోవాలనే విషయం గురించి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు అనుసరించాల్సినటువంటి విధులను గురించి, ఆజ్ఞల గురించి ఇందులో తెలియజేయడం జరుగుతుంది. 24వ అధ్యాయంలో విడాకుల గురించి, పేదల్ని కనికరించాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది. 25వ అధ్యాయంలో విధవరాండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి రెండవ వివాహాన్ని ఎవరికి ఇచ్చి చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 26వ అధ్యాయంలో పంటలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలని, 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి రాబడిలో 10వ వంతుని దేవునికి ఇవ్వాలనే విషయాన్ని ఈ అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది. ఇంతటితో మొదటి 2 భాగాలైనటువంటి అంటే 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు సీనాయి నుంచి కనాను వరకు జరిగినటువంటి ప్రయాణం గురించి, 2వ భాగమైనటువంటి 4వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు దేవుని ఆజ్ఞలను మోషే గారు రెండోసారి తెలియజేయడం గురించి మనం తెలుసుకున్నాము. ఇక 3వ భాగం ఏదైతే ఉందో 27వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు మనకి దేవుని యొక్క దీవెనలు, శాపాలు కనబడతాయి. 27వ అధ్యాయంలో పాపులకి శాపాలు మనకు తెలియజేయడం జరుగుతుంది. 28, 29వ అధ్యాయాల్లో అవిధేయతకు లోనైనటువంటి వాళ్ళకి వచ్చేటువంటి శాపాల గురించి దేవుడు తెలియజేస్తాడు. 30వ అధ్యాయంలో మంచి వారికి అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించే వాళ్ళకి దేవుడు చేసినటువంటి దీవెనలు లేకపోతే వాగ్దానాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇక చివరి భాగం గురించి మనం ఆలోచించగలిగితే 31వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు మోషే గారి యొక్క చివరి పలుకులు మనకు కనబడతాయి. ఇందులో 31వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని బోధించాలని, బోధించినటువంటి విషయాలని వీళ్ళు తెలుసుకొని వాటిని అనుసరించాలని చెప్పేసి మోషే గారు తెలియజేయడం జరుగుతుంది. 32వ అధ్యాయంలో మోషే గారి యొక్క కీర్తన మనకు కనబడుతూ ఉంటుంది. 33వ అధ్యాయంలో గోత్రాలన్నిటి గురించినటువంటి మోషే గారి యొక్క దీవెనలు మనకు కనబడుతూ ఉంటాయి. 34వ అధ్యాయంలో మోషే గారి యొక్క మరణం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం 4 భాగాలుగా విభజించుకొని మనం ద్వితీయోపదేశకాండాన్ని చదవగలిగితే మనకి ఈ పుస్తకం చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ వీడియో ప్రారంభంలో అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మోషే గారి యొక్క మరణాన్ని మోషే గారే రాశారా అంటే చాలామంది చరిత్రకారులు చివరి అధ్యాయం ఏదైతే ఉందో అంటే మోషే గారి యొక్క మరణానికి సంబంధించిన అధ్యాయం ఏదైతే ఉందో దానిని యెహోషువ గారు రాశారని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలని రాసింది మనుషులైనా రాయించింది దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20, 21 వచనాలను ఒకసారి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అందుకే మోషే గారు పుట్టక ముందు జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆదికాండంలో సృష్టి పుట్టుక గురించి కానీ ఆదాము అవ్వల గురించి కానీ మోషే గారి పుట్టుక ముందు ఉన్నటువంటి విషయాలు ఎన్నో మోషే గారు రాయడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే రాసింది మోషే అయినా రాయించింది దేవుడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బైబిల్లో ఎవరు ఏ పుస్తకం రాసినా సరే
రాయించింది మాత్రం దేవుడు అన్న విషయాన్ని గుర్తించుకొని ప్రతి పుస్తకాన్ని మనం చదవాలి. ప్రారంభంలో వచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం దొరికిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ మనసులో ఉంచుకొని ఈ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కగా అర్థమవుతుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.